నేను పోయిన వారం మా పిల్లలు ఎగ్జామ్ రాశారు. ఒక 2 వీక్స్ బ్యాక్ రాస్తే స్కూల్ మిస్ టీచర్ ఫోన్ చేశారు. ఏమంటే ప్రోగ్రెస్ రిపోర్ట్లు వచ్చినాయి, వచ్చి చూసి సంతకాలు పెట్టి వెళ్ళండి. సరే వెళ్ళి అన్నీ చూస్తే ఓకే కొంచెం పర్లా, అంటే లాస్ట్ ఎగ్జామ్ కన్నా ఇప్పుడు కొంచెం బెటర్గా రాశారు. మా వాళ్ళే వణికిపోతున్నారు, నేను అంటాడేమో డాడీ అని. సరే కొంచెం బెటర్గా అంటే సరే ఇంకా బాగా చదవండి, ఇంకా బాగా ఇదవ్వండి, ఈసారి ఇంకా మంచిగా రావాలి అని చెప్పాను అన్న. అయితే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మన ఆత్మీయ స్థితిలో కూడా దేవుడు మనకి అనేకమైన ఎగ్జామ్స్ పెడతా ఉంటాడు. ఈ ఎగ్జామ్స్లో మనం పాస్ అవ్వాలి. ఒకవేళ పాస్ అవ్వకపోతే ఏమవుతాం? ఫెయిల్ అవుతాం. ప్రేమ దేవుని బిడ్డ, మన ఎగ్జామ్స్లో కంపల్సరిగా ఫస్ట్ ఏం చేయాలి? ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్స్ మనం రాయాలి, తర్వాతే మనకి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు దేవుడు మనకు కూడా కొన్ని పరీక్షలు పెడతా ఉంటాడు. ఈ పరీక్షల్లో నువ్వేం చేయాలి? ప్రిపేర్ అవ్వు. అంటే నీకు వస్తున్న శ్రమలు, నీకు వస్తున్న ఇబ్బందులు, లేకపోతే నువ్వు పడుతున్న ప్రతి ఇబ్బందులు కూడా నువ్వు వెళ్తున్నవన్నీ కూడా నువ్వేం చేయాలి? వాటిని ప్రిపేర్ అవ్వాలంటే దాన్ని జయించే శక్తి కావాలి, దాన్ని పోరాడాలి. ప్రియమైన దేవుని బిడ్డ, అవి పోరాడితే దేవుడు ఏం చేస్తాడంట? వాటిని విజయం నీకు ఇస్తాడు, మంచి మార్కులు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథంలో కూడా కొంతమందికి దేవుడు కొన్ని పరీక్షలు పెట్టాడు. అయితే శ్రమల గుండా, ఆ శ్రమల్లో దేవుడు ఏం చేస్తాడంట? ఒక ఆశీర్వాదాన్ని దాచిపడి ఉంటాడు. అయ్యో ఈ శ్రమలు నాకే ఎందుకు వస్తున్నాయి, ఈ ఇబ్బందులు నాకే ఎందుకు వస్తున్నాయి, లేకపోతే ఈ అనారోగ్యం నాకే ఎందుకు వస్తుంది అని అంటే దాని వెనక ఒక ఆశీర్వాదాన్ని దేవుడు దాచిపెట్టి ఉంచాడు. ప్రేమందా, మీరు గమనించుకోండి. ఇవి నాకే ఎందుకు వస్తున్నాయి అనుకో మాకు, ఈ శ్రమలు నాకే ఎందుకు వస్తున్నాయి, ఇంకెవ్వరికి రావట్లా, నాకే ఎందుకు వస్తున్నాయి అని మట్టికి మీరు అనుకోవద్దు. ప్రేమ దేవుని బిడ్డ, ఎందుకంటే ఆ శ్రమల గుండా వెళ్తున్నప్పుడే దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. నువ్వు వాటిని ప్రిపేర్ అయ్యి చక్కగా నువ్వు ఎగ్జామ్లో పాస్ అవ్వాలి, ఆ పరీక్షలను పాస్ అవ్వాలి. ప్రేమ దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథంలో కూడా ఒకసారి చూద్దాం. ఆదికాండం 37వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. వారు దూరముగా ఉండి అతను చూచి వారు చాలు. హల్లెలూయా. ఇక్కడ యోసేపుకి దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఈ పరీక్షలో మనం ఒకవేళ మంచిగా రాస్తే మంచి మార్క్స్ మనకు వస్తాయి. ఒకవేళ మంచిగా ప్రిపేర్ అవ్వాలా, రాయిలా ఏమైతే ఫెయిల్ అయిపోతాం. ప్రేమ దేవుని బిడ్డ, ఇక్కడ యోసేపు కూడా దేవుడు ఏం చేశాడంట? పరీక్ష పెట్టాడు. అయితే ఈ పరీక్షకు ముందు దేవుడు ఏం చేశాడంటే మంచి దర్శనాలు దేవుడు చూపించాడు. ఏమని? నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను, అందరూ కూడా నీ పాదాలకి మొక్కుతారు, నమస్కారం చేస్తారు. ఈ విషయం దేవుడు దర్శనం చూపించాడు. అయితే ఇప్పుడు యోసేపు ఏం ఆలోచన చేసుకోవాలంట? వీళ్ళందరూ నా కాళ్ళ మీద పడతాం పక్కన పెట్టి నేను దేవుడు నన్ను గొప్పగా ఆశీర్వదిస్తున్నాడు అనే మాట ఆయన రిమెంబర్ చేసుకున్నాడు. అయితే ఈ యొక్క దర్శనం గురించి తన తండ్రికి అలాగే వారి యొక్క అన్నలకి అందరికీ చెప్పారంట. నాకు ఇలా దాని అర్థం ఏంటి? వీళ్ళందరూ వాళ్ళ కాళ్ళ మీద పడుతున్నారు. అయితే పై వచనంలో చూసుకుంటే 10వ వచనంలో కూడా చూస్తే తన తండ్రి కూడా ఏమన్నాడంటే గద్దించాడంట. ఏంట్రా ఎలాంటి కళ్ళగా అంటున్నావు అంటే, మేము అందరం కలిసి నీ పాదాల ముందు మొక్కాల మేము అని చెప్పి యోసేపుని గద్దిస్తున్నాడంట. అంటే తండ్రి గద్దిస్తున్నాడు. ఏమని? అరే బాబు, మేమందరం నీ పాదాల ముందు పడాలా? అలాగే అన్నలు కూడా అదే మాట అని ఏం చేశారంటే
ఆయన్ని అసూయతో ఏం చేశారంట, ఒక గుంటలో ఆయనకి చంపేద్దామని ఒక గుంటలో ఆయన్ని పడేసించారు. ఇప్పుడు యోసేపు ఆ గుంటలో ఉండి ఏమనుకోవాలి దేవుణ్ణి? ఎందుకైనా ఏమని అనుకోవాలి? ప్రియమైన దేవుని బిడ్డ, ఏంటి ప్రభువా నాకు ఈ పరీక్ష, నన్ను ఆశీర్వదిస్తానని చెప్పావు కదా, ఎందుకని నాకు ఈ పరీక్ష అని చెప్పి యోసేపు అనుకున్నాడా? దేవుడు నాకు చూపించాడు దర్శనం, కంపల్సరిగా దేవుడు అది నెరవేరుస్తాడు, అది కంపల్సరిగా దేవుడు నెరవేరుస్తాడు అని ఆయన ఆలోచనతో ముందుకి సాగిపోయాడు. ఆ పరీక్షలో ముందుకు వెళ్ళిపోయాడు, ఆగిపోలా. ఒకవేళ తన యొక్క కళలు అంటారంట, ఒకవేళ ఇది చనిపోతే ఈ కళలు ఏమవుతాయి, దేవుడు చూపించిన దర్శనాలు ఏమవుతాయి? కానీ ఒక మాట జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డ, నీకు దేవుడు ఏదైతే దర్శనం చూపించాడో, లేకపోతే ఏదైతే దేవుడు మాట ఇచ్చాడో ఆ మాట కంపల్సరిగా దేవుడు నెరవేరుస్తాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన మాట ఇస్తే భూమి గతించిపోయినా, ఆకాశం గతించకపోయినా ఆయన మాట మట్టికి నిరర్థకం కాదు. ఆ మాట కంపల్సరిగా నెరవేరబడింది ప్రియమైన దేవుని బిడ్డ. ఆయన గొప్ప దేవుడు. అందుకని నీకు దేవుడు ఏ దర్శనం చూపిస్తే ఆ దర్శనం కంపల్సరిగా దేవుడు నెరవేరుస్తాడు. ఇప్పుడు దేవుడు యోసేపుకి ఏం చేశాడంట, ఒక పరీక్ష పెట్టాడు. ఈ పరీక్షలో ఇప్పుడు ఆయన గెలవాలి, లేకపోతే ఏమవ్వాలంట, చచ్చిపోవాలి ఆయన. ఎందుకంటే ఇప్పుడు అందరూ చంపేద్దాం చూస్తున్నారుగా. కానీ ఏం చేశారంట, యోసేపుకి దేవుడు దర్శనం చూపించాడు. ఆయన చనిపోయే స్థితిలో ఉన్న గుంటలో ఉన్నా కూడా ఏమనుకున్నాడంట, దేవుడు నా దర్శనం చూపించాడు, నేను కంపల్సరిగా దేవుడు నన్ను ఉన్నత స్థితిలో దేవుడు తీసుకువెళ్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ మాటలు అనుకొని ఆయన ముందుకి సాగిపోతున్నాడు. అయితే ఆయన్ని ఆ యొక్క అమోరీయులు ఆ యొక్క దేశంలోకి తీసుకువెళ్ళగా అక్కడ బానిసగా ఉంచారు. అలాగే తీసుకువెళ్ళి జైల్లో వేశారు. అనేకమైన శ్రమలు ఇవన్నీ వచ్చినా కూడా యోసేపు ఎవరి వైపు చూశాడంట, దేవుడి వైపు చూశాడు. ఎన్ని పరీక్షలు వచ్చినా ఆయన ఎక్కడ కూడా ఆగిపోలా. ఆ పరీక్షలో చివరికి దేవుడు ఆయనకి విజయాన్ని అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా చాలా శ్రమలు, చాలా పరీక్షల గుండా మనం వెళ్తున్నాం. దేవుడు కొన్ని పరీక్షలు మనకు పెడతా ఉంటాడు. వీటి నుంచి మనం ముందుకు వెళ్ళగలిగితే దేవుడు మనకి ఏం చేస్తాడంటే ఆ విజయాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, సో దేవుడు మనకి ఏమైతే చూపించాడో, ఏ మాట అయితే ఇచ్చాడో ఆ మాట ప్రకారం దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. యోసేపు కూడా ఈ శ్రమలు నాకెందుకు దేవా, నన్ను ఆశీర్వదిస్తానని చూపించావు కదా, మరి ఏంటి ప్రభువా ఈ శ్రమలు అని అన్నాడా? మనమైతే ఏమనుకుంటాం, మా ఈ శ్రమ ఎందుకు వచ్చింది, ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇంతగా దేవుని దగ్గరికి వస్తున్నా, అయినా ఏంటి నాకు ఈ శ్రమలో? కొంతమంది ఏం చేస్తారు, అసలు దేవుని దగ్గరికి వెళ్ళటమే మానేస్తారు. కానీ ఒక మాట జ్ఞాపకం చేసుకో, ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని మట్టికి విడిచిపెట్ట మాకు. దేవుడు కంపల్సరీగా నీ పరీక్షల్లో దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. పిల్లలు ఎగ్జామ్స్ పాస్ అయితే వాళ్ళకి ఉన్నతమైన భవిష్యత్తు ఉంటుంది, ఉన్నతమైన జాబ్స్ వాళ్ళకి వస్తాయి కదా. ఎందుకు? ఆ పరీక్షలు తట్టుకొని, ఆ స్ట్రెస్ అంతా తట్టుకొని వాళ్ళు రాయగలిగితే ఎగ్జామ్స్ అప్పుడు ఎలా ఉంటుందండి? ఎగ్జామ్స్ అప్పుడు మనం చాలా బాగా ప్రిపేర్ అవుతాం, మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా ఎగ్జామ్స్ మనం రాస్తాం. మా డిగ్రీ చదివేటప్పుడైతే ఫస్ట్ ఇయర్ నుంచి అసలు సంవత్సరం అంతా చదవం, నెల రోజులు ఉండగా అప్పుడు మేము డాబా ఎక్కి లైట్లు పెట్టుకొని ఏదో పెద్ద చదువులాగా అప్పుడు కూర్చొని ఆ నెల రోజులు ప్రిపేర్ అయిపోయేవాళ్ళం. రోజు అర్ధరాత్రులు కూడా చదువుతూనే ఉండేవాళ్ళం. కానీ ఎలాగోలా ఏదో ఒక మార్కులు చెట్టగొట్ట మళ్ళీ పాస్ అయ్యి ముందుకెళ్తూ ఉండేవాళ్ళం. అంటే ఎంత స్ట్రెస్, ఆ యొక్క ఎగ్జామ్స్ అప్పుడు చాలా స్ట్రెస్ ఉంటుంది. అలాగే నీకు ఇప్పుడు దేవుడు పెట్టే పరీక్షలు, నువ్వు పడే శ్రమలు కూడా అలాగే ఉంటాయి. చాలా తట్టుకోలేని పరిస్థితులు గుండా నువ్వు వెళ్తూ ఉంటావు. కానీ ఆ శ్రమలో నువ్వు తట్టుకో, దేవుడు చక్కగా నీకు మంచి విజయాన్ని దేవుడు రాబో రోజులు ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. యోసేపు, అరే నన్ను దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తానని చూపించాడు, కానీ ఏంటి నాకు ఈ శ్రమలు అని అనుకున్నాడా? అనుకోలా. దేవుడు చూపించాడు కాబట్టి కంపల్సరిగా
నా జీవితంలో దేవుడు గొప్పగా నన్ను నిలబెడతాడు అనుకున్నాడు. నిజంగా ఈ పరీక్షలన్నీ దాటుకుంటా ఆయన ఏమయ్యాడంట, చక్కగా దేవుడు ఒక రాజుగా ఆయన్ని, రాజు తర్వాత ఒక రాజుగా ఆయన్ని నిలబెట్టేశాడు. ప్రేమ నిజంగా ఆ పరీక్షలన్నీ జయించి, ఆ శ్రమలన్నీ జయించి ఆయన గొప్పగా దేవుడు ఆయన నిలబెట్టాడు. దేవుడు ఏదైతే చూపించాడో కరెక్ట్గా వాళ్ళ అన్నలో అందరూ కూడా వెళ్ళి వాళ్ళ యొక్క పాదాలని పట్టుకున్నారు. ప్రేమ దేవుడు. కాబట్టి పరీక్షలన్నీ నువ్వు జయించగలిగితే, నీ స్ట్రెస్, నీ యొక్క శ్రమలు అన్నీ కూడా నువ్వు జయించగలిగితే రాబోయే రోజుల్లో నెక్స్ట్ నీకు ఆశీర్వాదమే. ఈ శ్రమ తర్వాత తట్టుకొని నిలబడ్డావా, నెక్స్ట్ నీకేమొస్తుందంట, ఆశీర్వాదం. యోసేపు శ్రమలు తట్టుకున్నాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. కాబట్టి నువ్వు కూడా ఈ శ్రమల గుండా నువ్వు వెళ్తున్నావు, దేవుడు గొప్ప విజయాన్ని నీకు ఇస్తాడు. కాబట్టి తట్టుకో. ఈ పరీక్షలో నువ్వు పాస్ అవ్వాలి, ఫెయిల్ అవ్వకూడదు ప్రియమైన దేవుని బిడ్డ. ఎందుకంటే దేవుడు నీకు మంచి నాలెడ్జ్ని ఇస్తాడు, వాటిని జయించే శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. వీటన్నిటి నుంచి దేవుడు నిన్ను గొప్పగా నిలబెడతాడు ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి యోసేపుకి దేవుడు పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో ఆయన ఏమయ్యాడంట, పాస్ అయ్యాడు. ఆ పరీక్షలన్నీ గెలిచి ఆయన ఏం చేశాడంట, విజయాన్ని పొందుకున్నాడు. ఒకవేళ తట్టుకోకుండా పారిపోతే, దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతే, దేవునిలో సరిగ్గా ఉండక ప్రార్థన చేసుకోకుండా ఉంటే అంత గొప్ప స్థితికి వెళ్ళేవాడా? ఏమైనా జరగని, ఎలాగైనా ఉన్నాయి, నన్ను మట్టికి దేవుడు నిలబెడతాడు. వై? బికాజ్ ఆయన ప్రామిస్ చేశాడు. కాబట్టి ఏది ఏమైనా, ఎన్ని శ్రమలు వచ్చినా కూడా దేవుడు నన్ను గొప్ప స్థితిలో ఉంచుతాడనే ధైర్యంగా అన్నిటిని జయించుకుంటా గొప్ప స్థితిలోకి దేవుడు ఆయన్ని తీసుకువెళ్ళాడు. ప్రేమ ఈరోజు నువ్వు కూడా పడుతున్న శ్రమలన్నీ కూడా కొద్ది కాలమే. అర్థమవుతుందా? నువ్వు ఏ అనారోగ్యం అవ్వచ్చు, లేకపోతే ఏ ప్రాబ్లమ్స్, ఎలాంటి సమస్యలైనా కూడా అవి కొద్ది కాలమే. దాని తర్వాత నీకు గొప్ప విడుదల వస్తుంది. దేవుడు గొప్పగా నీ జీవితంలో ఏవైతే చూపించాడో అవన్నీ దేవుని జీవితంలో జరిగిస్తారు. కాబట్టి ఆగిపో మాకు, దేవునికి దూరంగా వెళ్ళొద్దు, దేవునికి విముఖుడిగా ఉండొద్దు, ప్రార్థన చేసుకోకుండా ఉండొద్దు. ప్రియమైన దేవుని బిడ్డ, దయచేసి శ్రమలు వచ్చినప్పుడు దేవునితో ఉండు, దేవునికి ఎక్కువ సహవాసం గడుపు. ఆ పరీక్షల్లో దేవుడు నీకు గొప్ప విజయాన్ని దేవుడు ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. చూద్దాం మరో వ్యక్తి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నాం. దేవదూతలు యెహోవా సన్నిధిని ఆ దినమున వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాడిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. చాలు. హల్లెలూయా. రోజు యోబుకు కూడా ఏం పెట్టిన, బహుశ్రమలో, ఎన్నో పరీక్షలు. అయితే ఇక్కడ యోబు మట్టికి దేవుణ్ణి తలెత్తుకునేలాగా చేశాడు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డ? దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే, నా యోబు నన్ను సిగ్గుపరచినప్పుడు, నా యోబు నా పరువు తీయడు అని చెప్పి ఒక పని వేశాడు సాతానుతో. అన్నీ తిరిగి వచ్చి నా యోబు సంగతి ఆలోచన చేసావా అంటే, ఆయన జోలికి ఏం వెళ్తాము, నువ్వు పెద్ద కంచి వేసావు, ఆయనకి ఏం చేద్దామన్నా ఏం కూడా జరగట్లా అంటే, దేవుడు ఆయన్ని నమ్మాడు. ఆయన ఎన్నటికీ ఏమంటే నమ్మకంగా నా ఉంటాడు, నా బిడ్డగా, నా పరువు తీయడు, నా తల ఎత్తుకునేలా చేస్తాడని దేవుడు నమ్మి సాతానికి ఒక ఛాలెంజ్ విసిరాడు. ప్రియమైన దేవుని బిడ్డ, వెంటనే ఆ యొక్క కంచి తీయగానే ఏమైందంట, సాతానుడు వెళ్ళి అన్ని ఆయనకున్న సమస్తాన్ని తీసేశాడు. సమస్తం కోల్పోయి ఆఖరికి రోడ్డు మీద పడిపోయాడు ఆయన. కానీ ఆ ఊజు దేశంలో యోబు చాలా గొప్ప ఉన్నత స్థితి కలిగిన వాడు. ఆయన తర్వాత ఎవరైనా అంత స్థితిలో ఉన్న వ్యక్తి అన్నీ కోల్పోయి రోడ్డు మీద పడిపోయాడు.
తన యొక్క స్నేహితులు, ఆఖరి తన భార్య కూడా వదిలేసింది. అయినా కూడా దేవుణ్ణి ఆయన విడిచిపెట్టలా. ఆయన ఏం మాట అన్నాడంట? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకున్నాడు. ఎంత గొప్ప మాట ప్రియమైన దేవుని మీద. మనకి ఏదైనా పోయినా, లేకపోతే ఒక 500 నోటు మన జేబులోంచి పోయినా మనకి ఎంత శ్రమో, ఎంత బాధపడిపోతూ ఉంటామో. కానీ యోబు సర్వం కోల్పోయినా కూడా ఆయన ఏమన్నాడంట? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకున్నాడు. ఎంత గొప్ప మాట ప్రేమ దేవుని మీద. ఆయనకి ఆ దేవుడు కొన్ని పరీక్షలు పెట్టాడు. అయితే దేవుడు ఆ పరీక్షలకి ఈయన ఏం చేశాడంట? అన్నిటిని తట్టుకొని దేవుడిని నోటితో ఒక మాట కూడా అనుకోకుండా ఆ పరీక్షలన్నీ ఆయన జయించుకుంటూ వస్తే ఏం చేశాడంటే దేవుడు 2 ఆశీర్వాదాన్ని ఆయనకి దేవుడు ఇచ్చేసాడు. ఇప్పుడు నువ్వు పరీక్షలు దాటుకుంటూ వెళ్తేనే కదా యోగుకి 2 ఆశీర్వాదం. ఈరోజు నువ్వు కూడా ఈ శ్రమలను దాటుకొని వచ్చి నువ్వు వెళ్ళగలిగితే దేవుడు నీకు కూడా 2 ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని కూడా హల్లెలూయా. కాబట్టి ఇప్పుడున్న నీ శ్రమను చూసి నువ్వు దేవుని తిట్టుకోమాకు, దేవుని సనుక్కోమాకు. ప్రియమైన దేవుని బిడ్డ, యోబు దేవుడు ఎట్లాగైతే ఆయన ఛాలెంజ్ ఇచ్చాడో సాతానికి, యోబు దేవుని కోసం నిలబడ్డాడు. దేవుడు పరువు తీల, అరే ఎన్ని తీసేసాడుగా, నీతో నాకేం పనయ్యా అని అనలా. ఆయన దేవుణ్ణి విడిచిపెట్టాల. అన్ని ఉన్నప్పుడు కూడా ఆయన ఉదయాన్నే లేచి ప్రార్థన చేసేవాడంట. అన్ని పోయినా కూడా అలాగే ప్రార్థన చేసుకుంటాడంట. ఈరోజు మనకు ఏమైనా పోయినా, మనకేమైనా శ్రమ వచ్చినా, ఏమైనా ఇబ్బందులు ఇరుకులు వస్తే మనం దేవునికి వింకుడిగా ఉంటాం, దేవునికి దూరంగా ఉంటాం, లోకంలో పడిపోతాం. నాకేం చేశాడు దేవుడు, నాకేంటి అని అనుకుంటా ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడికి వెళ్ళినా దూరంగా, ఎంత దూరంగా నువ్వు దేవునికి పారిపోయినా చివరికి నువ్వు తిరిగి దేవుని దగ్గరికి రావాల్సిందే. అది ఎవరైనా ఎంతటోడైనా సరే. ఆ జీవితాన్ని ఏమి చేయాలా, నువ్వు దేవునితో దూరంగా పారిపోయినా నువ్వు మొత్తం తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికి నువ్వు రావాల్సిందే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇన్ని పరీక్షలు దాటుకుంటా దేవుడు ఆ యొక్క యోబుకి గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ పరీక్షలన్నీ తట్టుకొని నిలబడ్డాడు. రోడ్డు మీద పడిపోయినా కూడా నిలబడ్డాడు. ఈ శ్రమల గుండా దేవుడు ఆయనకు గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు కూడా శ్రమలు పడుతున్నా, ఇబ్బందులు పడుతున్నా, ఏం కంగారు పడమాకు. దేవుడు గొప్పగా రాబోయే రోజుల్లో గొప్ప ఆశీర్వాదాన్ని దేవునికి దాచి ఉంచాడు. కాబట్టి ఈ శ్రమలు అనేవి నీకు వచ్చినాయి, అందరికి రావు. మనం తట్టుకోలేని పరిస్థితి, ఇవన్నీ నేను తట్టుకోలేకపోతున్నా అని అనుకుంటున్నా కదా. కానీ దేవుడు ఏం చేస్తాడో గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. అవి నీ జీవితంలో ఆశీర్వాదం ఇవ్వటానికే అవి పెడతాడు. ప్రియమైన దేవుని బిడ్డ, సాక్ష్యం చెప్పినట్టుగా ప్రసాద్ ఏం చేయలే పరిస్థితి అంటున్నాడు. దేవుడు ఏదో సహాయం చేశాడా లేదా? అది దేవుడు. మనమే కంగారు పడిపోతూ ఉంటాం, టెన్షన్ పడిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఎటో గటు నుంచి దేవుడు మనకి సహాయాన్ని అందిస్తాడు. కానీ నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టేసావు, ఆ సహాయం రాదు. దేవునిలో ఉండు, దేవుని ఆనుకో. ఆ శ్రమల్లోనే దేవుడు నీ గొప్ప విజయాన్ని ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ శ్రమలు నీకు ఎందుకు వస్తున్నాయి అని అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికే ఆ శ్రమలు వస్తున్నాయి. అది జ్ఞాపకం చేసుకో. ఇక్కడ యోసేపుకి శ్రమలు వచ్చినాయి, తర్వాత ఏమయ్యాడు? ఆశీర్వదించబడ్డాడు. యోబుకి అలాగే శ్రమలు వచ్చినాయి, 2 ఆశీర్వాదం దేవుడు. అంతగా మునుపు ఆల్రెడీ ఆయన ఒక పెద్ద కోటీశ్వరుడు, ఇప్పుడు ఏమయ్యాడంట? డబల్ ఆశీర్వాదం దేవుడు చేశాడు. ఇప్పుడు మనం కూడా శ్రమల్లో ఉన్నాం, సంతోషంగా ఉండు. ఎందుకంటే రేపు రాబోయే రోజు ఆశీర్వాదం రాబోతుంది. ఇక ఆ ఆశీర్వాదం అది అన్లిమిటెడ్, అది మనం చనిపోయేంత వరకు ఆ ఆశీర్వాదం మనకి ఉంటుంది. ప్రియమైన దేవుడు గట్టిగా ఆమె చూద్దాం ఒకసారి. కాబట్టి ప్రియమైన దేవుని మీద ఇప్పుడున్న శ్రమలు, ఇప్పుడున్న ఇబ్బందులు, ఇవన్నీ కూడా దేవుని నిన్ను ఆశీర్వదించడానికి కోసమే ప్రియమైన దేవుడు. కాబట్టి శ్రమలలో దేవుని ఆశీర్వాదం దాగి ఉంది. శ్రమలు పడుతున్నావా? కంపల్సరిగా దేవుని నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ 2 వ్యక్తుల ద్వారా, శ్రమల ద్వారా వాళ్ళ ఆశీర్వాదం పొందుకున్నారు. మనం ఇప్పుడు చూసాం, అది దేవుడిచ్చిన ఆశీర్వాదం. కానీ కొంతమంది అది దేవుడిచ్చిన ఆశీర్వాదం కాదు, అది సంపాదించుకున్నారు.
వాళ్ళెవరో చూద్దాం ప్రేమ దేవుని బిడ్డ, ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 24 నుంచి చదువుకుందాం. తరువాత యెహోషువ ఇశ్రాయేలీయులందరూ జెరాహు కుమారుడైన ఆకానును ఆ వెండిని ఆ పై వస్త్రమును ఆ బంగారు కమ్మిని ఆకాను కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందను తేరాను వారికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. చాలు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఏం చేశాడంట? ఆకానుకి యెహోషువకి ఏం చెప్పాడంటే, యెహోషువకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాడంటే, ఆ యుద్ధములో సమస్తాన్ని మీరు వదిలేసే, ఎందుకంటే అది శపితమైనది, ఏది కూడా మీరు తెచ్చుకోవద్దు, ఏది కూడా మీరు తెచ్చుకోవద్దు అని చెప్పి దేవుడు చెప్తే ఏం చేశారో తెలుసా? ఆకాను బంగారం, వెండి, అలాగే విలువ కలిగిన వస్త్రాలన్నీ తీసుకొని వచ్చేసి వాటన్నిటిని ఏం చేశాడంట? భూమిలో పాతివేసి పెట్టుకున్నాడు. దేవుడేమో అసలు ఏది కూడా తీసుకురావద్దనంటే ఈయన అన్ని విలువ కలిగినవి అన్నీ కూడా తీసుకొచ్చుకొని అక్కడ పెట్టుకున్నాడు. ప్రేమ దేవుని మీద దేవుని మాట వినకోకుండా అవన్నీ తెచ్చుకుంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆకానుని అలాగే తన యొక్క కుమారులు కుమార్తెల్ని భార్యని అందరినీ కూడా తనకు కలిగిన సమస్తాన్ని కూడా ఏం చేశాడంట? యెహోషువ ఆకాను లోయలో పెట్టి రాళ్లతో కొట్టి వారిని చంపేశాడు. ఇప్పుడు ఇది దేవుడిచ్చిందా ఆశీర్వాదం? కాదు. దేవుడు వద్దన్నాడు. ఈ వద్దన్న దాన్ని వాళ్ళు ఏం చేశారంట? ఆకాను తీసుకొని వచ్చి దాచుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని కూడా దేవుడి మాట మనం ఆలకించాలి. దేవుడిచ్చే ఆశీర్వాదం అది వేరు, అది మనకి అన్లిమిటెడ్, మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనం చనిపోయేంత వరకు కూడా అది మనకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కానీ ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం. అసలు దేవుడు వద్దన్నాడు ఈ విషయం. కానీ వీళ్ళు ఏం చేశాడంట? ఆకాను వెళ్ళి విలువ కలిగిన అన్నీ తీసుకొచ్చుకొని అయితే ఎవ్వరు చూడట్లేదు అని అనుకున్నాడు పాపం ఆకాను. కానీ ఎవరు చూస్తాడు? ప్రియమైన దేవుని బిడ్డ, మన దేవుడు చూస్తున్నాడు. తెచ్చుకున్నవన్నీ పెడితే అది శపితమైనది, అది అందరికి ఇజ్రాయేల్ ప్రజలందరికీ కూడా అది చాలా శపితం. కానీ ఆకాను మూలన ఆయన ఒక వ్యక్తి చేసిన తప్పుకి తన కుటుంబం అంతా కూడా బలైపోయింది. ప్రేమ దేవుని కూడా కాబట్టి కుటుంబంలో ఉన్న మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా మనం ఈ లోకంలో జీవించాలి. ప్రేమ దేవుని కూడా మన మూలాన మన కుటుంబానికి కూడా శాపం వస్తుంది, మన మూలాన మన కుటుంబానికి కూడా నష్టం వస్తుంది. చాలా జాగ్రత్తగా ఈ లోకంలో మనం బ్రతకాలి. కాబట్టి శ్రమల్లో ఉన్నప్పుడు నువ్వు అటు ఇటు చూడమాకు. శ్రమలు ఉంటే ఆ యొక్క శ్రమల్లో పరీక్షల్లో దేవుడు నీకు గొప్ప విజయాన్ని దేవుడు ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఆ శపితమైనది పట్టుకోవద్దంటే అవే తీసుకొచ్చుకొని మళ్ళీ దాచుకున్నాడు. ఈరోజు దేవుడు ఎన్ని పరీక్షలు పెట్టినా, ఎన్ని శ్రమలు వచ్చినా మనం అటు ఇటు చూడకోకుండా చక్కగా దేవుని వైపు చూస్తూ మనం సాగిపోతే ఆ శ్రమల్లో దేవుడు నీకు గొప్ప నెమ్మదినిస్తాడు. ఆ శ్రమల్లో దేవుడు నీకు గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. ప్రియమైన దేవుని మీద కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు చాలా మిస్టేక్లుగా మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాం. వ్యర్థమైన వాటి కోసం చూస్తుంటాం. దేవుడు చెప్పిన మాటల వైపు మనం చూడం, ఆ మాటల వైపు మనం దృష్టించం. కానీ ఏం చేస్తామంటే అటు ఇటు మనం చూస్తూ ఉంటాం. అందుకనే మనం ఏం చేయాలంట? యోసేపులాగా, యోబులాగా దేవుని వైపు మనం చూడాలి. ఎన్ని పరీక్షలు వచ్చినా పరీక్షలు మనం ప్రిపేర్ అయ్యి ఎన్ని రాని మనం భయపడకుండా వాటిని ఎదిరించే వారిలాగా మనం ఈ లోకంలో
జీవించాలి ప్రియ. అప్పుడే నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు. అప్పుడే దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఈ లోకంలో గొప్పగా ఎన్ని శ్రమలు వస్తే అది నువ్వు గొప్ప ఆశీర్వాదం అనుకో. రాబోయే రోజుల్లో మనం దేవుడు గొప్పగా బ్లెస్ చేస్తాడనే దానికి అర్థం. కాబట్టి ఇక్కడ ఉన్న మనందరికీ ఎన్ని శ్రమలు ఉన్నాయో ఆ శ్రమలు వస్తే మంచిదే. రాబోయే రోజుల్లో దేవుడు గొప్ప ఆశీర్వాదం దాని వెనక దాచిపడి ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నువ్వు శ్రమ పడుతున్నావా, నువ్వు ఇబ్బందులు పడుతున్నావా, ఆ కాదులాగా అటు ఇటు చూడ మాకు, దేవుని వైపు చూడు. ఆయన ఎన్ని పరీక్షలు పెట్టినా ఆ పరీక్షలో నీకు విజయాన్ని ఇస్తాడు. ఏది కూడా మనకి పర్మనెంట్ ఉందా? మన జీవితంలో ఒక శ్రమ వచ్చిందండి, అది పోకుండా ఉందా? పోయిందా లేదా? ఎన్ని దాటుకుంటూ వెళ్ళాం, ఎన్ని మన జీవితాలు అద్భుతాలు జరిగినాయి, అన్నీ జరుగుతాయి. కానీ నువ్వు తట్టుకొని నిలబడు, దేవుడు నీకు విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన శ్రమల గుండా తీసుకువెళ్తాడంటే నిన్ను ఆశీర్వదించడానికే. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ధైర్యంగా నువ్వు ముందుకి సాగిపోవాలి ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. ఆత్మ చెబుచున్న మాట చెబుతున్న వినరు గాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన